హాయ్ అండి. నమస్తే. నేను మీ కన్నా. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది. కానీ ఈ వీడియోతో బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం మనం. మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ అలాగే కొట్టేయండి. కొడతారులేరా. అయన్నీ వద్దు, పాయింట్‌కి రా. పాయింట్‌కొచ్చేస్తున్నానండి. ఇప్పుడు మనం గోకర్ణ వెళ్తాం. ఈ గోకర్ణలో లార్డ్ శివ ఆత్మలింగం ఉన్నదన్నమాట. ఈ ఆత్మలింగం టెంపుల్ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. అట్ ప్రెజెంట్ ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. అండ్ నేనైతే కార్వార్ అనే టౌన్ నుంచి అంకోలా టు గోకర్ణ వచ్చనమాట. ఈ గోకర్ణ టెంపుల్ అసలు ఫెంటాస్టిక్గా ఉన్నది. అండ్ చాలా పూర్వకాలమైన టెంపుల్. ఇక్కడ ముందుగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ లార్డ్ గణేష్ టెంపుల్ మాట. ఈ గణేష్ టెంపుల్లో కానీ గోకర్ణ టెంపుల్లో కానీ ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మాట. ఎటువంటి ఫ్యాన్సీ డ్రెస్సెస్ లైక్ ఫ్యాన్స్ కానీ అలౌ చేయరు. అండ్ ఈ గోకర్ణ టెంపుల్లో ఎటువంటి టికెట్స్ ఉండవన్నమాట. 100 రూపీస్ 200 రూపీస్ విఐపి దర్శనం అటువంటి ఏమీ ఉండవు. అందరికీ ఒకటే దర్శనం. అండ్ ఈ గోకర్ణ టెంపుల్లో ఫుడ్ తినడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు. అండ్ అదృష్టం నాకు దొరికింది, చాలా సంతోషం. నెక్స్ట్ మనం గోకర్ణ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ గోకర్ణ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఇంకోటి ఇక్కడ ఓం బీచ్ కూడా ఉంటుందంట. బట్ నాకైతే టైం లేదు. నెక్స్ట్ మనం మురుదేశ్వర్ వెళ్తున్నాం. సో అందుకని మీరు కానీ గోకర్ణ వెళ్తే పక్క విజిట్ చేయండి. ఓం బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మురుదేశ్వర్ టెంపుల్ చాలా మటుకి సోమవారం వచ్చేస్తే స్టేటస్ పెడతారు కదా, అందులో ఖచ్చితంగా 10 మెంబర్స్లో ఒక్కళ్ళ స్టేటస్లోనే ఈ మురుదేశ్వర్ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ మురుదేశ్వర్ వెళ్ళే దారిలో అయితే అసలు ఫెంటాస్టిక్ విజువల్స్. అండ్ మనం ఎట్ ప్రజెంట్ మనం మురుదేశ్వర్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మురుదేశ్వర్కి వెళ్ళిపోదాం. అసలు ఈ మురుదేశ్వర్ దారిలో అసలు ఎంత బాగున్నదంటే నేను ఎంత చెప్పినా తక్కువే, నిజంగా చెప్తున్నాను. మనం మనం ట్రావెల్ చేసి మనం ఇప్పుడు పక్కోడు వస్తే వస్తాడు, నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు చాలా సై అండ్ రియల్గా చెప్పాలంటే నాకు చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, భయం కూడా. అండ్ నేనే ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. సారీ నేను అడ్వైస్ ఇచ్చేంత ఇంకా ఎదగలేదు, చాలా ఎదగాలి ఇంకా. When sorry chairman sir, please be silent. అండ్ ఈ మురుదేశ్వర్ టెంపుల్ అయితే మీరు చూస్తున్నారు కదా, తల పైకి ఎత్తినా ఇంకా స్ట్రెచ్ చేయాలన్నమాట, అంత హైట్ ఉన్నదే. అండ్ ఈ మురుదేశ్వర్ టెంపుల్లో మాత్రమే ఐ థింక్ సౌత్ ఇండియాలో ఆర్ ఇండియాలో నాకు తెలీదు, ఒక గోపురానికి లిఫ్ట్ ఉండి 12th ఫ్లోర్ దాకా ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నట్టున్నారు. అండ్ ఈ లిఫ్ట్ టికెట్ వచ్చి 20 రూపీస్ మాత్రమే. అండ్ పైకి వెళ్ళి వ్యూస్ చూస్తే హార్ట్ ఆఫ్ ద మూమెంట్స్ నాకైతే. ఏంటి ఇటు లెఫ్ట్ చూస్తే బీచ్, ఇటేపు రైట్ చూస్తే బీచ్, ఈ బీచ్ వ్యూస్ మధ్యలో లార్డ్ శివ స్టాట్యూ ఫెంటాస్టిక్. అసలు ఫెంటాస్టిక్ కూడా అదొక చిన్న పదం మాత్రమే. ఈ మురుదేశ్వర్ టెంపుల్కి మనం రావాలంటే నేనైతే గోకర్ణ నుంచి మురుదేశ్వర్ వచ్చాను. అదే మీరు రావాలంటే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది వైజాగ్ అయితే వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు హుబ్లీ ట్రైన్స్ ఉంటాయి. హుబ్లీ నుంచి మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ మీకు తిరుపతి నుంచి అయితే తిరుపతి టు బెంగళూరు యశ్వంతపూర్ జంక్షన్ నుంచి ఇక్కడ మురుదేశ్వర్కి ట్రైన్ ఉంటుంది. అంటే మురుదేశ్వర్లో రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉన్నదంట. అండ్ ఆ టెంపుల్లో ఒక గృహ టైప్ ఉన్నది. ఈ గృహలో అంటే ఇక్కడ ఈ టెంపుల్ ఎట్లా వచ్చింది, ఈ టెంపుల్ స్టోరీ ఏంటి, ఇదంతా డిస్ప్లే చేశారు. అండ్ మురుదేశ్వర్ కంప్లీట్ అయిపోయింది. నేను బ్యాక్ కార్వార్ వచ్చాను. డ్యూ టు మా రిలేటివ్స్ హోమ్కి నేను వెళ్ళిపోయాను. మామూలుగా మీరైతే రూమ్స్ మురుదేశ్వర్లో ఉంటాయి. అండ్ నేను డే 1లో గోకర్ణ అండ్ మురుదేశ్వర్ కంప్లీట్ చేశాను. అండ్ ఇది డే 2 మాట. ఈ డే 2లో నేను కార్వార్ నుంచి ఉడిపి వెళ్తున్నమాట. ఈ ఉడిపి ట్రైన్ ఇప్పుడు నేను ఎక్కే ట్రైన్ మురుదేశ్వర్ మురుదేశ్వర్ వైపే వెళ్తుందన్నమాట. అంటే మీరు మురుదేశ్వర్ నుంచి కూడా ఎక్కొచ్చు. ఈ ఉడిపి వెళ్ళే దారిలో అసలు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పచ్చదనమే పచ్చదనమే అంటూ సాంగ్స్ వింటూ ఈ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ జర్నీ అంతా. ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే మనం ఉడిపి వచ్చేసాం. అండ్ నేను హోల్ జర్నీలో కార్వార్ నుంచి ఇక్కడ దాకా చాలా స్టేషన్స్ వచ్చినాయి, కానీ ఇక్కడే ఎక్కువ దిగారు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మనం ప్రీపెయిడ్ చేసేయాలన్నమాట. ఆటో స్టాండ్లో ప్రీపెయిడ్ చేసేసినాక వాళ్ళే డెస్టినేషన్ తీసుకెళ్తారు. అండ్ మన డెస్టినేషన్ వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ మాట. మాటల్లోనే శ్రీకృష్ణ టెంపుల్ వచ్చిందండి. అండ్ నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ మీతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఈ టెంపుల్ రావడం నేను కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నేను చాలా విన్నాను ఏంటంటే ఇక్కడ మొక్కుకొని ఫ్లోర్ మీద తినటం అండ్ కిటికీలో నుంచి దేవుడిని దర్శనం చూడడం. అంటే నార్మల్గా దర్శనం చేస్తాం కదా, ఇట్లా కిటికీలో నుంచి కానీ ఇట్లా ఫ్లోర్ మీద తినడం ఇవి కొంచెం మోర్ ఎగ్జైట్ ఫీల్ చేసినాయి మాట నన్ను.
ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కాకపోతే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే ఉడిపిలో దోస ఇయన్నీ బయట ఫేమస్ అన్నారు. బయట తినేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడే తినాలి. ఇక్కడ తింటేనే అసల మెయిన్ స్పెషాలిటీ అనుకున్నాను. లిటరల్‌గా దర్శనం చేసుకోవడానికన్నా ఇక్కడే ఎక్కువున్నారు జనం అసల. అంటే ఇక్కడ తినాలి, ఇక్కడ కంపల్సరీగా తినాలి అని అందరిలోని ఉన్నదని నాకు ఇంకా బ్లైండ్‌గా అర్థమైంది. అండ్ ఈ జనాలు అసల అంటే ఇదంతా జేసి, ఇంత క్రౌడ్‌లో అసల ఫుల్లు క్రౌడు. నేను ఎంత చెప్పినా తక్కువ. నేను ఇంకా చాలా నేను ఇంకా తీయలేకపోయాను గానీ, అసలు ఎంత క్రౌడ్ అనుకుంటున్నారు. ఫస్ట్ డే సినిమాలో టికెట్స్ కోసం కొట్టుకుంటారు చూడండి, దానికన్నా డబుల్, త్రిబుల్ ఉన్నారసలిక్కడ. ఫైనల్లీ మనకైతే ప్లేటొచ్చేసిందండి. అండ్ నేనిక్కడ చాలా కొన్ని రీల్స్ చూసాను ఈ టెంపుల్ మీద. ఫ్లోర్ మీద తినడం అట్లా. చాలా చాలా వేడిగున్నది. అలా చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నది. అండ్ కంప్లీట్ అయిపోయినాక వెళ్ళిపోదాం అంటే అప్పుడు కూడా క్రౌడే. అండ్ ఇవన్నీ చూస్తే మన ట్రైన్ ఏమో ఎప్పుడో ఈవినింగ్ 4:00కి. అండ్ ఇంకా చాలా టైం ఉన్నది. అట్ ప్రెజెంట్ టైమ్ వచ్చి 1:30 అయింది. సరే ఇంకేమున్నాయి ఫేమస్ చూద్దామంటే ఒక చర్చ్ ఫేమస్ ఉన్నది ఇక్కడ ఉడిపిలో. బేసిక్‌గా మన టెంపుల్స్‌లో గజస్తంభం ఉంటది. కానీ ఇక్కడ చర్చ్ దగ్గర కూడా గజస్తంభం ఉండదు. అదే ఇక్కడ స్పెషాలిటీ అంట. అండ్ ఈ చర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. అండ్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ఆటో వాళ్ళని ఇంకేం బావుంటాయంటే ఇక్కడ దగ్గరలోనే ఒక బీచ్ ఉన్నదన్నమాట. సరే ఇంకేం మనం లెట్స్ గో ఎళ్ళిపోదాం అన్నాను. ఈ బీచ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నది. అండ్ ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా ఉన్నది. నేను ఒక్కడినే ఎలోన్‌గా ఈ ట్రావెలింగ్ అంతా ఒక్కడినే ఎలోన్‌గా అండ్ ఈ బీచ్‌లో కూడా ఒక్కడినే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. మీరు కూడా ట్రావెల్ చేయండి. అండ్ ట్రావెల్ చేస్తే ఎన్నో నేర్చుకుంటారు. ఇక్కడి దాకా మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటది. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా అట్లాస్.